నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా పాకిస్తాన్ సంబంధాలు ఎప్పుడూ ఒక క్లిష్టమైన చిక్కుముడి లాంటివే. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉంటూ బిలియన్ల కొద్దీ డాలర్ల నిధులు అందుకున్న ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు ఎందుకు గ్యాప్ పెరిగింది? అసలు అమెరికా ఇచ్చిన సాయాన్ని పాకిస్తాన్ దేనికోసం వాడింది? 2026 నాటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బంధం ఎటువైపు వెళ్తుంది? ఈ ఇద్దరి కలయిక భారతదేశ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపిందో ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా పాకిస్తాన్ మధ్య ఉన్న బంధం కేవలం ఒక వ్యూహాత్మక అవసరం మాత్రమే. 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి అమెరికా తన స్వార్థ ప్రయోజనాల కోసం దానిని వాడుకుంటూనే ఉంది. శీతల యుద్ధం సమయంలో సోవియట్ యూనియన్ ను అడ్డుకోవడానికి పాకిస్తాన్ ను ఒక సైనిక స్థావరంగా అమెరికా మార్చుకుంది. దీనికి ప్రతిఫలంగా 1948 నుండి ఇప్పటి వరకు సుమారు $30 బిలియన్ పైగా ప్రత్యక్ష సాయాన్ని అమెరికా అందించింది. ఇందులో దాదాపు సగం వాటా కేవలం సైనిక అవసరాల కోసమే కావడం గమనార్హం. అయితే ఈ నిధులను పాకిస్తాన్ అభివృద్ధి కోసం కాకుండా భారత్ కు వ్యతిరేకంగా తన సైనిక బలాన్ని పెంచుకోవడానికి వాడుకుంది. 1965, 1971 యుద్ధాల్లో పాకిస్తాన్ వాడిన అమెరికా ఆయుధాలే ఈ నమ్మక ద్రోహానికి సాక్ష్యం. 1980వ దశకంలో ఆఫ్ఘనిస్తాన్ పై సోవియట్ దాడి జరిగినప్పుడు అమెరికా తన స్వార్థం కోసం ముజాహిద్దీన్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతను పాకిస్తాన్ కు అప్పగించింది. ఆ సమయంలో వచ్చిన నిధులే నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదానికి పునాదులు వేశాయి. 9/11 దాడుల తర్వాత వార్ ఆన్ టెర్రర్ పేరుతో అమెరికా మరోసారి పాకిస్తాన్ కు బిలియన్ల కొద్దీ నిధులు ఇచ్చింది. కానీ ఒకవైపు అమెరికా నుంచి డబ్బులు తీసుకుంటూనే మరోవైపు ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదులకు తన గడ్డపై ఆశ్రయం కల్పించి పాకిస్తాన్ తన డబుల్ గేమ్ ఆడింది. అబోటాబాద్ లో లాడెన్ దొరకటంతో ఈ బంధంలో ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిలింది. ప్రస్తుతం 2026లో కూడా ఈ దేశాల మధ్య సంబంధాలు ఒక వింతైన మలుపులో ఉన్నాయి. జనవరి 2026లో ఇన్స్పైర్డ్ గాంబిట్ పేరుతో జరిపిన ఉమ్మడి సైనిక విన్యాసాలు ఇరు దేశాల మధ్య ఇప్పటికే రక్షణ సంబంధాలు కొనసాగుతున్నాయని చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ పూర్తిగా చైనా వైపు మొగ్గు చూపటం, అమెరికా మాత్రం భారత్ తో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవటం అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న పెను మార్పులు. ముఖ్యంగా 2025లో జరిగిన భారత పాక్ సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత అమెరికా తన వైఖరిని మరింత స్పష్టం చేసింది. ఈ మొత్తం పరిణామం భారతదేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంది. అమెరికా ఇచ్చిన F-16 యుద్ధ విమానాల నుండి అత్యాధునిక టెక్నాలజీ వరకు పాకిస్తాన్ ప్రతిదీ భారత్ ను లక్ష్యంగా చేసుకునే వాడుతుంది. 75 ఏళ్ల ఈ చరిత్రను గమనిస్తే అమెరికా పాక్ స్నేహం వల్ల ప్రపంచానికి శాంతి కంటే అశాంతి ఎక్కువ మిగిలిందని అర్థమవుతుంది. పాకిస్తాన్ తన నమ్మక ద్రోహాన్ని వీడకపోవడం, అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం మళ్లీ పాక్ ను చేరతీయటం అనే ఈ చక్రం ఎప్పుడు ఆగుతుందో కాలమే నిర్ణయించాలి.